బ్యాక్ టు న్యూస్. వీణావాణిల రిపోర్ట్స్ ను ఆస్ట్రేలియా వైద్యులు పరిశీలిస్తున్నారని అన్నారు మెల్బోర్న్ తెలంగాణ ఫోరం నాయకులు. వీణావాణి ఆపరేషన్ కు గల అవకాశాలపై త్వరలోనే ఒక స్పష్టత వస్తుందని తెలిపారు. ఆపరేషన్ విషయంలో ప్రభుత్వ సాయాన్ని కోరుతూ మెల్బోర్న్ తెలంగాణ ప్రతినిధులు మంత్రులను కలిసినట్లు చెప్పారు. ఒకవేళ ఆపరేషన్ చేయాల్సి వస్తే ఆస్ట్రేలియాలోని రాయల్ చైల్డ్ ఆసుపత్రిలో జరిపిస్తామంటున్న మెల్బోర్న్ తెలంగాణ ఫోరం నేతలతో మా ప్రతినిధి మహేష్ ఫేస్ టు ఫేస్. వీణావాణిల ఆపరేషన్ చేయించేందుకు తాము సిద్ధంగా ఉన్నామంటూ మెల్బోర్న్ తెలంగాణ ఫోరం ప్రతినిధులు హైదరాబాద్కు వచ్చారు. వారు ఇక్కడికి వచ్చి మంత్రులని అదేవిధంగా నిరంజన్ రెడ్డిని మిగతా కొద్దిమంది పెద్దలను కూడా కలవడం జరిగిందని చెప్తున్నారు. వారు ఇక్కడికి ఎందుకొరకు వచ్చారు, వీణావాణిలకు ఏ విధమైనటువంటి చికిత్సని వారు ఆస్ట్రేలియాలో అందించబోతున్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, మీరు మెల్బోర్న్ నుంచి వెళ్ళి ఆస్ట్రేలియా నుంచి వెళ్ళి హైదరాబాద్కి ఎందుకు వచ్చారు, ఎవరిని కలిశారు? మేము మెల్బోర్న్ తెలంగాణ ఫోరం ఆధ్వర్యంలో మేము అందరం సభ్యులం. మెల్బోర్న్ తెలంగాణ ఫోరం అనేది తెలంగాణ ఫార్మేషన్ జరగకముందే ఏర్పడ్డ సంస్థ. ఇక్కడ ఉద్యమకారులు ప్రత్యక్షంగా పాల్గొన్నారు. మేము పరోక్షంగా అక్కడి నుంచి మేము ఏదో ఒక చేయాలన్న ఆ తాపత్రయంలో మనకు ఒక తెలంగాణ అనే మన రాష్ట్రము స్వరాష్ట్రం అనేది ఒక సహకారమైంది. ఈ సందర్భంలో బంగారు తెలంగాణ అనే బాటలో మనం ప్రయాణిస్తున్న తరుణంలో మనము ఎన్ఆర్ఎస్గా మన పాత్ర ఏంది, మనం ఏం చేయగలుగుతాం, ఓన్లీ బతుకమ్మ బోనాలు చిన్న చిన్న ఈవెంట్లతోటి సర్దుకుపోదామా, ఇంకేమన్నా కమ్యూనిటీ కోసం తెలంగాణ కోసం మనం ఇంకేమన్నా చేయగలుగుతామా అన్న ఒక భావంలో నుంచి పుట్టినవి ఏంటంటే ఒక 4-5 ప్రాజెక్టులు మేము తీసుకోవడం జరిగింది మెల్బోర్న్ తెలంగాణ ఫోరం తరఫున. అందులో ఒకటి వీణావాణి కేసు, రెండోది వచ్చేసేసి రోడ్ సేఫ్టీ మిషన్, ఆస్ట్రేలియన్ ఇంటర్నేషనల్ డాక్టర్స్ థర్డ్ వన్, ఫోర్త్ వన్ ఇంటర్ప్లాస్ సర్జరీ, ఫిఫ్త్ వన్ డాక్టర్స్ వితౌట్ బార్డర్స్. ఇట్లా 5 ప్రాజెక్ట్స్ ప్రజెంట్ వీఆర్ టేకింగ్. ఇవి ఒక స్టార్ట్ చేశాం. ఇంకా మేము కొన్ని ప్రాజెక్టులు కూడా తీసుకోవాలనుకుంటున్నాం. ఈ వీణావాణి కేసుకు సంబంధించి ఏంటంటే అది ఒకవేళ కేసు సాధ్యమవుతుంది అనుకున్నప్పుడు తెలంగాణ గవర్నమెంట్ నుంచి పూర్తిగా సహకారం అందించడానికి వాళ్ళు శాయశక్తులా మాకు ఉపయోగపడడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. సార్ మీరు చెప్పండి సార్, వీణావాణి కేసును మీరు స్టడీ చేశారా? ఒకవేళ ఆపరేషన్ చేస్తే సక్సెస్ అయ్యేటువంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అదేవిధంగా మెల్బోర్న్లో ఉన్నటువంటి సీనియర్ డాక్టర్లతో మీరు ఏమైనా చెప్పించారా? ఒక్కొక్కటి అంటే వీణావాణి విషయాన్ని మీరు కేసుని స్టడీ చేశారా? ఈ కేసు మేము గత మూడు నెలల నుంచి తీసుకున్నామండి. సో ఈ ప్రాజెక్ట్తోని మాకు మెయిన్ ఇన్స్పిరేషన్ ఈ ప్రాజెక్ట్లో రావడానికి శ్రీమతి ఈటల జమున గారు వాళ్ళు గత సంవత్సరం మా దగ్గరికి రావడం జరిగింది. ఇది ఇలాంటివి ఏమైనా చేయండి, పిల్లలకి ఇలాంటివి ఏమైనా చేయండి అని. తర్వాత మా కోశాధికారి ఉంటాడు మా దాంట్లో, నాగేశ్వరరావు నాగపూరి గారు అని ఉంటారు. ఈ ఇద్దరు నన్ను పుష్ చేయడం జరిగింది. మీరు హెల్త్ సైడ్ ఉన్నారు, ఇలాంటివి మీరు తీసుకోవాలి అని చెప్పేసి చేయడం జరిగింది. సో రాయల్ చిల్డ్రన్స్ హాస్పిటల్లో గత 4 సంవత్సరాలు నేను అక్కడ పనిచేశాను. ఇంతకుముందు నాకు న్యూరోసర్జరీ డిపార్ట్మెంట్లో నేను రీసెర్చ్ ప్రాజెక్ట్ మీద పనిచేయడం జరిగింది. సో అక్కడ ఉన్న అందరితో నాకు పరిచయాలు బాగా ఉన్నాయి. సో మేము గత 3 నెలలుగా రాయల్ చిల్డ్రన్ హాస్పిటల్కు మనకు రిపోర్ట్స్ అందించిన తర్వాత 19 న్యూరో సర్జన్స్ ఆస్ట్రేలియా వైడ్ ఆ రిపోర్ట్లు స్టడీ చేశారు. దాంతోపాటు డిపార్ట్మెంట్ ఆఫ్ రేడియాలజీ, డిపార్ట్మెంట్ ఆఫ్ అనెస్థెటిస్టులు అంటాము, తర్వాత ప్లాస్టిక్ సర్జన్స్, క్రేనియోఫేషియల్ మ్యాక్సిలోఫేషియల్ సర్జన్స్. లాస్ట్ మీటింగ్ ఐ హ్యావ్ అటెండెడ్ వాజ్ వాస్కులర్ సర్జరీ. సో వీళ్ళకున్న క్రిటికల్ నాడీ వ్యవస్థను మనము రిప్లికేట్ చేయగలమా అనే దాని మీద ఎక్కువ చూస్తున్నాం. సో మొన్న ఒక లీగల్ మీటింగ్ ఆస్ట్రేలియా మెడికల్ అసోసియేషన్ ప్లస్ ఆర్సిహెచ్ గ్లోబల్ లీగల్ డిపార్ట్మెంట్తో ఆయన మీటింగ్లో ఏమన్నారంటే క్లియర్గా చెప్పారు, మాకు మొర్టాలిటీ రేట్ కానీ మార్బిడిటీ కానీ 0.01% ఉన్నా కూడా మేము ఈ కేసు చెయ్యము. అంటే సర్జరీ సక్సెస్ఫుల్గా జరగాలి, వాళ్ళిద్దరు విడిపోవాలి, ప్రాణంతో ఉండాలి, ప్లస్ వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది మంచిగా ఉండాలి, అప్పుడే మేము ఈ సర్జరీ చేస్తాం, లేకపోతే చేయమని వాళ్ళు క్లియర్గా మాకు చెప్పడం జరిగింది. సేమ్ ఇన్ఫర్మేషన్ తీసుకొని నిన్న రాత్రి రావడం జరిగింది. మాకు ప్రతి చోట మేము కలిసిన మినిస్టర్స్ ఈటల రాజేందర్ గారు కానీ కేటీఆర్ని కలిసాము, ఇవాళ లక్ష్మారెడ్డి గారిని కలవబోతున్నాము, హెల్త్ సెక్రటరీని కలవబోతున్నాము, తర్వాత నిరంజన్ సింగిరెడ్డి గారిని కలిసాము. వీళ్ళందరూ పాజిటివ్ ఉన్నారు. వీళ్ళందరూ ఒకటే చెప్పారు. మీ పేరు సార్, మీరు ఎక్కడ పనిచేస్తారు? శ్రీనివాస్ గుల్లపల్లి అండి, మెడికల్ సైంటిస్ట్గా నేను మెల్బోర్న్లో పనిచేస్తాను, ఒక అమెరికన్ కంపెనీకి. కంపెనీ పేరు అవి నేను ఇంతకన్నా డీటెయిల్స్ చెప్పలేను, ఎందుకంటే ప్రైవసీ రీజన్స్ ఉంటాయి. నేను వచ్చింది పర్సనల్ విజిట్ కాబట్టి నా కంపెనీ పేర్లు అవి నేను చెప్పకూడదు. నేను మెడికల్ సైంటిస్ట్లో పిహెచ్డి డాక్టర్ అండి. ఐఎమ్ నాట్ మెడికల్లీ ట్రైన్డ్, ఐఎమ్ ఏ పిహెచ్డి డాక్టర్. థ్యాంక్ యూ. ఇది మెల్బోర్న్ నుంచి వచ్చినటువంటి బృందం యొక్క అభిప్రాయం. మరొక
ఎన్ఆర్ఐ కూడా ఉన్నారు. వారు కూడా ఈ విషయంలో ఏం చెప్పారు చెప్పండి సార్. ఈ తెలంగాణ ప్రభుత్వం నుంచి మీకు ఎలాంటి హామీ లభించింది? వీణా వాణిల విషయంలో మీరు సక్సెస్ అవుతారని చెప్పేసి అనుకుంటున్నారు. సార్ మెయిన్ ఏంటంటే ఇది మేమే ఫస్ట్ కాదు సార్ ఇది తీసుకోవడానికి, ఈ కేసు టేకప్ చేయడానికి. లండన్ వాళ్ళు కూడా చేశారు. డాక్టర్స్ ఏంటంటే ఫస్ట్ దే వాంట్ టు గో త్రూ ఆల్ ద డాక్యుమెంట్స్. ఏవైతే టెస్టులు చేయించారో ఆ టెస్టులు కరెక్టా కాదా, ఇంకేమైనా టెస్టులు అవసరం ఉన్నాయా, అవన్నీ చేశాకనే వాళ్ళు ఒక నిర్ణయానికి వస్తారు. ఏంది అంటే ఆపరేషన్ చేస్తే మనకు రిస్క్ ఎంత ఉంది, వాళ్ళ లైఫ్ ఎంత బ్యాక్ ఇవ్వగలుగుతాము పిల్లలకు, ఆ ఆపరేషన్ చేయాలి అంటే ఎక్స్పెన్స్ ఎంత, అవన్నీ కూడా ఈ యొక్క టెస్ట్లు అయిపోయినాక మనం చేస్తాం ఆపరేషన్ అన్నప్పుడే వాళ్ళు బయట పెడతారు. కానీ దానికంటే ముందు మనకు వాళ్ళు ఏమాత్రం హింట్ ఇవ్వరు, అంటే ఫాల్స్ ఇమాజినేషన్కి మనకు ఛాన్స్ ఇవ్వరు. హోప్ఫుల్లీ తెలంగాణ గవర్నమెంట్ సపోర్ట్ తోటి మేము ఈ కేసుని ఏదైతే మేము ఎంటీఎఫ్ ద్వారా తీసుకున్నామో ఈ చిన్న ప్రయత్నాన్ని సక్సెస్ చేస్తామేమోనని చేయాలని దేవుణ్ణి కోరుతూ థ్యాంక్స్ చెప్తున్నానండి. అంటే వీణా వాణిల విషయంలో పరీక్షలన్నీ పూర్తయి రిజల్ట్ రావడానికి మరొక 3 వారాలు పట్టేటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత తదుపరి పరిణామాలు చోటు చేసుకుంటే తదుపరి కార్యాచరణ ఉంటుందని చెప్పేసి మెల్బోర్న్ నుంచి వచ్చినటువంటి మెల్బోర్న్ తెలంగాణ ఫోరం సభ్యులు చెప్తున్నారు. అంతేకాకుండా ఇప్పటికీ వాళ్ళ పేరెంట్స్ను కలవలేదని, వారికి ఎలాంటి భరోసా కూడా ఇవ్వలేదని చెప్పేసి కూడా వారు చెప్తున్నారు. అయితే ప్రభుత్వం నుంచి కొద్ది పెద్దలను కలవడం జరిగింది. వారు పాజిటివ్గా స్పందించారు. ఈ తర్వాత 3 వారాల తర్వాత ప్రభుత్వంతో మరొకసారి మాట్లాడి ఒకవేళ డాక్టర్ల వచ్చేటువంటి రిపోర్ట్ కనుక పాజిటివ్గా ఉన్నట్లయితే వీణా వాణిని తీసుకెళ్ళడం జరుగుతుందని చెప్పేసి వారు చెప్తున్నారు. కెమెరామెన్ అశోక్తో మహేష్, ఎన్టీవీ.